హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ములో ప్రజెంటేషన్. ఈరోజు మన టాపిక్ ప్రస్తుతం చాలామంది భార్యాభర్తలు ఒకరే సంతానానికి అంకితం అవుతున్నారు. పై చదువులు, ఉద్యోగాల పేరుతో చాలా జంటలు ఒక్క సంతానానికి మొగ్గు చూపుతున్న ధోరణి సమాజంలో నేటికి కొనసాగుతూనే ఉందని తాజాగా ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ IHD సర్వే వెల్లడించింది. ఒకే సంతానంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒంటరితనంతోనే బాధపడటమే కాకుండా తోబుట్టువులు ఉన్నవారితో పోల్చితే ఒంటరి పిల్లలని నలుగురితో సరిగ్గా కలవలేరన్న సామాజిక అభిప్రాయానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ తల్లిదండ్రులకు ఉపయోగపడే కొన్ని సూచనలను కూడా IHD తన సర్వే నివేదికలో పొందుపరిచింది. మీరు కూడా ఒకే సంతానం కలవారైతే మీరు తప్పకుండా ఈ సూచనల గురించి తెలుసుకోవాల్సిందే. స్నేహితులను పెంచుకోనివ్వాలి. తల్లిదండ్రులుగా మీరు మీ ఒకే ఒక్క బిడ్డ పట్ల శ్రద్ధ చూపుతూనే ఉండవచ్చు. అయితే కనిపించని ఆ ఒంటరితనం చాలా బాధగా కూడా ఉంటుంది మీ బాబు లేక పాపకు. అందుకనే వీలైనన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యేలా, స్నేహితులను పెంచుకునేలా చూడాల్సింది బాధ్యత మీదే. అంతేకాకుండా నలుగురిలో కలవడం కోసం ఉదయం, సాయంత్రం మీ పాప లేక బాబును పార్కులో తిరగడానికి తీసుకెళ్ళండి. తరచుగా బంధువులతో, రిలేటివ్స్తో కలిసేలా, వేడుకలలో పాల్గొనేలా అవకాశం ఇవ్వండి. రెండవది, షేర్ అండ్ కేర్ తప్పనిసరి. ఒకే బిడ్డ అంటే పాప లేక బాబు భిన్నమైన సర్దుబాట్లు చేసుకోవడం కష్టమని నిపుణుల అభిప్రాయం. ఒకే బిడ్డ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. ఫలితంగా వాళ్ళు తమకు తాము కొన్ని కఠినమైన అభిప్రాయాలను కూడా ఏర్పరచుకుంటారు. ఇతరుల పట్ల తక్కువ సానుభూతిని చూపిస్తారు. దీన్ని నివారించుకోవడానికి జట్టుగా అంటే ఇంట్లో సభ్యులందరితో అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడంలోని బలం ఏమిటో మీ బిడ్డకు తెలుసుకునేలా చేయండి. అంతేకాకుండా పాఠశాలల్లో, ఇతర చోట్ల జట్టు కార్యకలాపాల్లో భాగం కావాలని వారిని ప్రోత్సహించండి. అలాగే ఆ సింగిల్ చైల్డ్ను తనకు ఇష్టమైన కొన్ని బొమ్మలను కూడా స్నేహితులతోని, బంధువుల పిల్లలతోని పంచుకొనివ్వాలి. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయమనండి. థ్యాంక్ యూ.